సో రీసెంట్ గా ఒక అబ్బాయికి మత్తు మందిచ్చి నలుగురు అమ్మాయిలు అబ్బాయిని మద్యం మత్తులో రేప్ చేసిన అనమాట. అబ్బాయి లేచిన తర్వాత అతనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అమ్మాయిల పైన కంప్లైంట్ ఇచ్చాను. సో ఇవన్నీ చేసే ముందు నేను అబ్బాయిలకు ఏం చెప్తా అంటే, బ్రో మీరు షర్ట్ బటన్ లిప్పుకొని తిరిగితే ఇట్లానే అవుతుంది. అయినా అమ్మాయిలు ఉన్న చోట ఈ అబ్బాయికి ఏం పని నాకు అర్థమవుతుంది. వీళ్ళ మమ్మీ డాడీ ఎందుకు కంట్రోల్లో పెట్టారో, మరి రాత్రిపూట ఈ అబ్బాయిలను ఎందుకు బయటికి పంపిస్తారో నాకు అర్థం కాదు. నేను చెప్పేది ఏంటంటే, మంచిగా తిలకం పెట్టుకొని పంచ కట్టుకొని మీరు ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఏం చూపించకుండా బయట తిరిగితే అమ్మాయిలు ఎందుకు అట్లా చేస్తారు? మీరు షార్ట్లు వేసుకొని మొత్తం తొడలు కనిపించేలాగా కాలర్ బటన్లు రెండిప్పేసి మొత్తం అది కనిపించేలాగా ఇట్లా వేసుకుంటే రెచ్చిపోతారు. మరి అమ్మాయిలు అన్నప్పుడు రెచ్చిపోతారు, అట్లనే అవుతుంది. మీరే కదా వాళ్ళని రెచ్చగొట్టింది, వాళ్ళ తప్పేం లేదు, అమ్మాయిల తప్పేం లేదు. మీరు పద్ధతిగా బట్టలు వేసుకుంటే అసలు ఇట్లాంటి జరగదు. రాత్రిపూట మీరు బయటికి పోకపోతే ఇప్పుడు అబ్బాయికి అట్లా జరుగుతుండేనా? ఈ అబ్బాయిలు పడే కథలు అన్ని పడతారు, మళ్ళీ అమ్మాయిలు రేప్ చేసినంటే ఏందన్నట్టు? మీరు చక్కగా బట్టలు వేసుకోండి, మీరు చక్కగా